17 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ కల నెరవేరింది. WPLలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ ఉమెన్స్ విజయం సాధించి ఫస్ట్ టైం ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ వర్సెస్ ఆర్సీబీ ఉమెన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ ఉమెన్స్ విజయం సాధించి టైటిల్ అయితే సొంతం చేసుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్టింగ్ అయితే చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు. కానీ తర్వాత వచ్చిన బ్యాటర్స్ ఎవరు పెద్దగా రాణించకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ 18.3 ఓవర్లో 113 పరుగుల వద్ద ఆల్అవుట్ అయిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ టాప్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఓపెనర్ షఫాలి వర్మ 44, మెగ్లానింగ్ 23. ఆర్సీబీ ఉమెన్స్ టాప్ పర్ఫార్మెన్స్ బౌలింగ్ చూసుకున్నట్లయితే శ్రేయాంక పాటిల్ 4 వికెట్లు, సోఫీ మెలినిక్స్ 3 వికెట్లు, ఆశా శోభన 2 వికెట్లతో రాణించారు. 114 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఉమెన్స్కి అయితే మంచి స్టార్ట్ అయితే లభించింది. ఆర్సీబీ ఉమెన్స్ 114 పరుగుల టార్గెట్ను 19.3 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 8 వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ ఉమెన్స్ బ్యాటింగ్ టాప్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఓపెనర్స్ శృతి మందన, సోఫీ డివైన్స్. శృతి మందన 31, సోఫీ డివైన్ 32, ఎల్లిస్ పెర్రీ 35, రిచా ఘోష్ 17 పరుగులతో రాణించారు. 19 ఓవర్ 3వ బాల్కు రిచా ఘోష్ ఒక అద్భుతమైన షాట్ కొట్టి 4తో ఆర్సీబీ టీంకి అయితే విజయం అందించారు.